నువ్వా? వాడు రెచ్చిపోతున్నాడు. కుక్క మరిగింది అనుకుని వదిలేండి సార్. వాడు ఉక్కుబాడి నీ తుక్కుబాడి. వాడు రోడ్ వేస్తే రోలర్ లో ఉన్నాడు, మీరు రేనాల్ శ్రీఫుల్ లా ఉన్నారు. చెప్తే అర్థం కావట్లేదా? చచ్చిపోతావు. చాలు. ప్రిన్సిపల్ అనే జాలితో వదిలేస్తున్నా. వెళ్ళిపా. ఈ టై టక్కు ఉన్నంత వరకేరా ప్రిన్సిపాల్, తీసేస్తే రాంబో. నా పవర్ చూడరా. పైన ఉన్న కండల్లో ఉండదురా పవరు, లోపల ఉన్న గుండెల్లో ఉంటుంది. పిసికి చంపేస్తా. సైటా గురి తప్పిందా? పిల్లాడు అని నేనే పిల్లర్ని పీకాను. తర్వాత కాల్ చేస్తాను. ఏ మిస్టర్, పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ కాలుస్తున్నారు, బుద్ధి లేదా మీకు? లేదు, ఇంట్లో పెట్టచ్చా. ఇలా సిగరెట్ కాలుస్తుంటే పబ్లిక్ ఇబ్బంది పడతారనే కామన్ సెన్స్ కూడా లేదా మీకు? దాంతో కూడా సాగు పెద్దగా పని లేదని బ్యాంక్ లాకర్ లో పెట్టచ్చా. ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గు లేదు? పాపం దేవుడు నీకు ఇవేమి ఇవ్వలేదు అనుకుంటానే, అందుకే దీనిలో అడుక్కుంటున్నావు. ఏయ్, ఓ పని చేయి, నీకేం కావాలో రాసివ్వు, పార్సల్ చేస్తా, పర్మనెంట్ గా నీ దగ్గర పెట్టుకోవచ్చు. రేయ్ చెత్త నాయాలా. ఏయ్, ఏ ఏంట్రా సన్నాసి, హ? నిన్నేరా. సిగరెట్ కాలిస్తే క్యాన్సర్ వచ్చి నువ్వు పోతావు, ఆ పొగ పిలిచి జనం పోతారు తెలుసా? ఏయ్, చూడు. ఏం చూపిస్తావరా? చూపించు చూపించు. సాఫ్ట్ స్కిన్ తో ఉన్నానని రెచ్చిపోతున్నావేంట్రా? పచ్చి నెత్తుర్ని అత్తర్లా పూసుకునే వంశంరా నాది. రేయ్ పొగ్గొట్టం, ఇంకెప్పుడైనా సిగరెట్ కాలుస్తూ కనపడ్డావు దయచేసి సిగరెట్ మానేయి. దెన్ నీ హెల్త్ బాగుంటుంది, పబ్లిక్ హెల్త్ బాగుంటుంది. నువ్వు మానేస్తావు నాకు తెలుసు. వెళ్ళినమ్మా, బాయ్ మా. ఏంట్రా మిస్టర్ పిన్ అలా ఉన్నావు? రే, అది నన్ను తిట్టేసి వెళ్ళిపోతుందిరా. ఆ 0 ప్యాక్ బాడీ ఈ 8 ప్యాక్ బాడీని తిట్టిందా? దాని అడ్రస్ చెప్పరా? ఏంట్రా కొట్టావు? ఆ అడ్రస్ నువ్వు వెతకాలి, పద. పూజ గల్లో రోజాలాగా వింటారా? అంత బాగుందా? వాడిపోయిందని. పూజ రోజా మరి పూజ ఫ్రెష్ గా ఉంది సార్. మరి రోజా ఎందుకు లాగేవరా? పూజ లాగితే కొడుతుంది కదండి. నేను కొడతానని మర్చిపోయావా? కాలేజీలో ఫ్లయింగ్ కిస్సెస్ ఏది నాకోటి? కష్టం సార్. ఏ అమ్మాయిలు అడిగితే ఓకే సార్. నన్ను ఒక అందమైన ఆంటీ అనుకుని నాకు ఇవ్వరా? ఊరుకోండి, మిమ్మల్ని చూస్తే ఉన్నప్పుడు దబ్బుద్ది సార్. నిన్ను చూస్తే నాకు చాలా ముట్టొచ్చేస్తుంది. ఇవ్వరా? వద్దు సార్, వద్దు సార్. అదేంటి అలా మెలుగులు తిరిగిపోతున్నాయిట్రా? సిగ్గేస్తుంది సార్. సిగ్గా దేనికిరా? ఇంతమందిలో ముద్దు అడిగితే ఎలా పెట్టాలమ్మా? పాడు. నువ్వు వాటర్ ట్యాంక్ ఎక్కి హిందీతో వాటర్ మొత్తం కలవాలా సార్? అంత రిస్క్ వద్దు గాని ఈ మూత కొలుగుతాడు.
ఏరా ఆ మ్యాటర్ దొరికిందా? ఇంకా లేదురా. రేయ్ పొగ్గట్టం, నిన్నే కదరా సిగరెట్ కాల్చొద్దు యాష్ కాల్చొద్దని చెప్పింది. ఏంటి నువ్వు నాకు చెప్పేది? అబ్బా అమ్మా నీ అబ్బా పింకి పెళ్లి టింకు చౌక్ వచ్చిందని అది నీ క్లాస్ పిక్తే మాకు ఈ మాస్ పిక్ ఏంట్రా? చెప్పరా. రేయ్ అమ్మాయి దొరికిందిరా. ఎక్కడరా? ఇదేదో గురునానక్ ఎన్టీపీ కాలేజ్ అంట్రా, ఇందులో చదువుతుంది. చాలా కష్టపడండి అమ్మాయిని పట్టుకోవడానికి, నాకు పెద్ద పార్టీ వాళ్ళు, లేకపోతే నేను అసలు ఒప్పుకోను. అప్పుడేలా వచ్చేసారా? అమ్మాయి ఎక్కడ ఉంది? లోపల ఉంది. ఓ ఓ ఓ ఎక్కడికి రా, ఓ ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా మన రిస్క్ రాంబో లాగా చాలా షాడిస్ట్ క్యాండిడేట్ అంట. బయటి వాళ్ళు ఎవరైనా లోపలికి వెళ్తే కాళ్ళు కొడతారంట. అందుకే నా మాటిని అమ్మాయి బయటకు వచ్చేదాకా గేట్ దగ్గర వెయిట్ చేద్దాం. ఎందుకు కొడతారు? నిజంగా నీ కాలేజ్ ప్రిన్సిపాల్ స్టిక్ అంట. ఇది మన కాలేజ్ బే. ఓ షట్ షట్, ఇది మన కాలేజా? అవాక్కయ్యానే. రేయ్ రోజు గోడ దూకురాని అలవాటైపోయి మన కాలేజీ పక్క కాలేజీ తేడా పడుతుందిరా. ఎక్కడ్రా? ఏంటది? పురుగుల మందు. వన్ టేస్ట్. కలరే కాదు, కొవ్వు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువే. ఏ మిస్టర్, నేనెవరో తెలుసా? పేరు నందిని, ఎంసీఏ ఫస్ట్ ఇయర్. ఈ సెకండ్ ఇయర్ చంద్రశేఖర్ సార్ సిగరెట్ తాగుతుంటే నాలుకొచ్చిన నాన్ వెజ్ బూతులన్నీ తిడతావా? సీనియర్ అనగానే రెస్పెక్టా? కూర్చో కూర్చో. వట్టి కూల్ డ్రింక్ అయినా రమ్ము జిన్ను ఏమైనా కలిపావా? సిన్సియరే. రే కూల్ డ్రింక్ ఏంట్రా ఎంత స్వీట్ గా ఉంది? ఓ నువ్వు తాగిందా? ఇలా అడ్డమైనవన్నీ తాగేవనుకో స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా, ఆంథ్రాక్స్, ప్లేగ్, ఎయిడ్స్, క్యాన్సర్, ఇంకా సునామీ, ట్విస్టర్, గ్యాంగ్స్టర్, గాడ్జిల్లా. ఇవన్నీ వచ్చి పోతావు. నువ్వే పోతావు. ఇంకోసారి తాగుతూ మార్నింగ్ వంతెన సూర్యనారాయణ రాజుల్లా ఎవరికైనా సలహాలు ఇస్తూ కనపడ్డావో. సారీ సార్, మీరు సీనియర్ అని తెలియక. అంటే జూనియర్స్ కి ఇస్తావా? చచ్చా, ఏ స్టూడెంట్స్ కి సలహాలు ఇవ్వండి సార్. ఓహో, లెక్చరర్స్ కి ఇచ్చే రేంజా మంది? కాలేజ్ లో ఎవ్వరికి ఇవ్వను. ఓకేనా సార్? అంటే బయట వాళ్ళకి ఇస్తావా? మనుషులు ఎవ్వరికి ఇవ్వను. హ్యాపీనా సార్? మనుషులకు కాకపోతే కుక్కలకి, నక్కలకి, తొక్కలకి, అక్కలకి, బొక్కలకి అందరికి ఇచ్చేస్తావా? బాబు ఐమ్ సారీ, నన్ను వదిలి. బుద్ధి తక్కువే, నన్ను సిగరెట్ కాల్చొద్దన్నాను. ప్లీజ్ ముझे छोड़ दो. సార్ కి టోల్ ఫ్రీ సలహాలు ఇచ్చే వాళ్ళంటే మా సెడ్డ సిరాకు. దుబ్బే. కన్సర్ వచ్చి చేస్తావు డెఫినెట్. రేయ్ సాయంకాలం సినిమాకి వస్తాం. వీడి కూడా వస్తున్నాడు సినిమా. చూస్తూ చూస్తూ తెగ నచ్చేస్తుందిరా. ఎవరు బా? మీ చెల్లి. ఏంటి మా చెల్లి నీకు నచ్చేసిందా? పిచ్చ పిచ్చగా. అయ్యి బాబోయ్, తారు రోడ్ల నా చెల్లి చెర్రీ పండ్లు నీకు నచ్చిందంటే ఇదంతా నా చిట్టి చెల్లి అదృష్టం. అర్జెంట్ విషయం అమ్మ నాకు చెప్పి మా కర్రీ చెల్లిని కట్నకిచ్చి పెళ్లి చేసేస్తా. రే తుమ్మ మొద్దు, నేను చెప్తోంది నీ కర్రి చెల్లి గురించి కాదురా, ఈ కంత్రి చెల్లి గురించి. రంగుని చేసి మాస్ బాగు బావా. మా చెల్లిది గ్యారంటీ కలరు, ఈ చెల్లిది వారంటీ కలరు. ఎత్తవ ఫిలాసఫీ లాభం. నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు సరేరా, అట్నుంచి రెడ్ సిగ్నల్ వస్తే నా మీద లవ్వు లేకపోతే సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అని చెప్పదు కదరా. అబ్బో, ప్రతి సిగరెట్ ప్యాకెట్ మీద ఒక తాగడం ఆరోగ్యానికి హానికరం ఉంటది. అంటే కంప్యూటర్ మీద ప్రేమ అన్నట్ట. లవ్వుతో ఎటకారాలాడితే ఇలాగే పగులుద్ది. రై లవ్ అంటేనే రిస్క్ రా. నాకు రిస్క్ అంటే లవ్వురా.
దేవుడు క్షమిస్తాడు, మనిషి జాలి పడతాడు. ఈ పెద్దిరెడ్డి అమ్మా నందు, నాన్న నాన్న. మీరేంటి నాన్న ఇంత సడన్ గా? చిన్న కేసు విషయంలో కోర్టు దాకా వచ్చినామమ్మా. ఏంటి నాన్న ఎప్పుడు చూసినా ఈ కోర్టు కేసులు, నరుక్కోడాలు, చంపుకోడాలు? తప్పదు తల్లి. అది సరే, కాలేజ్ ఎట్టుందమ్మా? బాగుంది నాన్న. అయినా నువ్వేంది నాన్నమ్మా, మన కాడ అన్ని స్కూళ్లు పెట్టుకుని ఇంత దూరం వచ్చి ఈ స్కూల్లో చదువుతాండా విందమ్మా? ఏయ్ ఇది స్కూల్ కాదురా, కాలేజ్. అమ్మా నందమ్మా, ఏడెవడన్నా తోకదాడిస్తే చెప్పమ్మా, నరుకుతా ఒక్కొక్కడిని. వస్తానమ్మా. సాయంత్రం వెళ్ళేటప్పుడు వీలైతే వస్తాను. ఓకే నాన్న, వస్తాం రా. బాయ్.